ప్లాట్ఫామ్స్లో విజయ్ మేనియా మారుమోగిపోతోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సెన్సార్ బోర్డు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కుటుంబ సమస్యలున్నా, భార్య నుంచి విడాకుల ఆ బాధ ఉన్నా కానీ విజయ్కి పట్టినటువంటి ఆ ప్రెజర్స్ ఏవైతున్నాయో అవే ఈరోజు విజయ్ని లేపి నిలబెట్టాయి. సింహం సింగిల్గా వచ్చింది అన్నటువంటి డైలాగ్ను సినిమాల్లోనే కాదు పొలిటికల్ స్టార్ హీరోగా కూడా నిజం చేశారు విజయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది విజయ్ని తక్కువ అంచనా వేశారు. అసలు విజయ్ 5 నుంచి 10 సీట్లు వస్తే మహా ఎక్కువ అన్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఇవ్వడం జరిగింది. బట్ వాటన్నిటిని అంటే ప్రజలే ప్రామాణికం, ప్రజలే ఫైనల్ అన్నటువంటి భావనను మరొక్కసారి నిజం చేశారని చెప్పాలి ఈరోజు తమిళనాడు ప్రజలు. సో ఎప్పుడు ఉండేటువంటి ఆ డిఎంకే ఏఐడిఎంకే కాకుండా ఒక కొత్త దానాన్ని విజయ్ రూపంలో చూడ్డానికి తమిళ ప్రజలు, తమిళ తంబిళ్ళు ఇష్టపడ్డారన్నది మాత్రం స్పష్టంగా కనిపించింది. చాప కింద నీరుల విజయ్కి ఈరోజు యువత, మహిళలు, తమిళ ప్రజలు మొత్తం కూడా విజయ్ వైపు ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ప్రస్తుతానికి తమిళనాడులో విజయ్ 109 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఏఐడిఎంకే 65 స్థానాల్లో ఉన్నారు. డిఎంకే 60 స్థానాలకు పరిమితం అయిపోయింది. అయితే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, అంచనాల్ని తలకిందులు చేశాడు దళపతి విజయ్. సో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలు కానీ కంప్లీట్లీ విజయ్ మేనియాతో ఒక ట్రాఫిక్ జామ్ నడుస్తోంది. సో ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో విజయ్ ఇస్తున్నటువంటి రియాక్షన్ ఎట్లా చూడాలి? తప్పకుండా ఎవరు కూడా ఊహించలేదు శ్రీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఎవరు కూడా ఈ యొక్క పరిణామం ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒక్కసారిగా పార్టీ పెట్టిన 2 ఏళ్లకే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి, అంటే మ్యాజిక్ ఫిగర్ చెరువులో టీవీకే పార్టీ వస్తుందంటే ఇది మామూలు విషయం కాదు. దాదాపుగా 100కి పైగా స్థానాల్లో స్పష్టమైన లీడుతో టీవీకే పార్టీ ముందంజలో ఉంది. విజయ్ కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ముందంజలో కొనసాగుతున్నారు. తిరుచి ఈస్ట్లో, పెరంబూర్లో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు యాక్చువల్గా అక్కడ ఒకసారి డిఎంకే అధికారంలోకి వస్తే మరోసారి ఏఐడిఎంకే అధికారంలోకి వస్తుంది. ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. కానీ సో టీవీకేకి ఇంత ఆదరణ వస్తుందని చెప్పేసి కూడా ఎవరు కూడా ఊహించలేదు. తమిళ ప్రజలందరూ కూడా టీవీకేకి పట్టం కట్టారు. సో నిరుద్యోగులు ఎక్కువగా టీవీకేకి పట్టం కట్టారు. మహిళలు, అదేవిధంగా యువత, ముఖ్యంగా యువత ఎక్కువగా ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో. మంచి ఫాలోయింగ్ విజయ్కి ఉంటుంది. అయినా సరే ఆయనకి ఎక్కువగా అంటే యాక్చువల్గా అందరూ అనుకున్నారు సినీ గ్లామర్ వరకే పరిమితం అవుతాడు విజయ్ అని కూడా అందరు భావించారు. సో ఆయన ఎన్నికల ప్రచారం చూసినప్పుడు కూడా విజయ్ని చూసేందుకు మాత్రమే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారే తప్ప అది మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి ఓట్ల రూపంలో విజయ్కి ఓట్లు పడతాయో లేదో అని కూడా చాలామంది అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అన్నీ తలకిందులు అయిపోయాయి. సో ఎంతమంది అయితే విజయ్ని చూసేందుకు వచ్చారో సో వారందరూ కూడా యువత కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, తమిళనాడు ప్రజలందరూ కూడా టీవీకేకి విజిల్ గుర్తుకి ఓటు వేశారు. మంచి మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్కి చేరువలో టీవీకే లేకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థమవుతుంది సైదులు. అంటే జనరల్గా మీరు అన్నారు సినిమా హీరో కాబట్టి క్రౌడ్ పుల్లింగ్ అందుకే వస్తున్నారేమో అని చెప్పేసి. బట్ ఒక పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి క్రౌడ్ని చూసినాం మనం. మెగాస్టార్ ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి వచ్చినటువంటి క్రౌడ్ని చూసాం. తమిళనాడు విజయ్ విషయంలో మాత్రం ఈ క్రౌడ్ ఇప్పుడు మనకు అంచనా వేస్తే ఇది సినిమా యాక్టర్ని చూడడానికి వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఒక పొలిటికల్ లీడర్గా తమిళ ప్రజలు అంగీకరించే వచ్చారేమో అన్నది కనిపిస్తోంది. సో ప్రచారంలోనే ఆయన పొలిటీషియన్ అవతారం మారిపోయింది స్పష్టంగా కనిపించింది కదా సైదులు? ఎస్ సార్, తప్పకుండా శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని చూసేందుకు తిరుపతిలో సభ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు. సో చిరంజీవిని చూసేందుకు మాత్రమే వచ్చారనుకున్నారు. సో కొంత మేరకు మాత్రం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభావం కనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. కానీ రాష్ట్రం విడిపోయింది. సో ఆంధ్రప్రదేశ్లో ఆయన పోటీ చేశారు. సో కొన్ని స్థానాలకే పరిమితమయ్యారు. కానీ తమిళనాడులో చూస్తే మాత్రం అది అందరూ కూడా అదే భావించారు. సో దళపతి విజయ్ని చూసేందుకు మాత్రమే తమిళ ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారని చెప్పేసి కూడా డిఎంకే పార్టీ ఆరోపణ చేసింది, ఏఐడిఎంకే పార్టీ ఆరోపణ చేసింది, బీజేపీ కూడా అట్లానే ఆరోపణ చేస్తూ వచ్చింది. కానీ ఎవరు కూడా ఊహించలేదు విజయ్కి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అని. ఓన్లీ సినిమాకే పరిమితం కాకుండా సో ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా తమిళ ప్రజలు చూడాలని కూడా
కోరుకున్నారు. సో దానిలో భాగంగానే మార్పు కోరుకున్నారు అనేక స్థానాల్లో. ఎందుకంటే యాక్చువల్గా విజయ్కి అసలు అభ్యర్థులు ఉన్నారా అని కూడా చాలామంది ఆయన పైన కొన్ని వ్యంగ్యంగా కూడా చాలామంది మాట్లాడిన సందర్భం కనిపించింది. అసలు విజయ్కి అభ్యర్థులే దొరకరు, విజయ్ అసలు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు, అభ్యర్థులు ఉన్నారా ఆయనకి లేరా అని కూడా అన్నారు. కానీ విజయ్ అన్ని కూడా తలక్రిందులు చేశారు. సామాన్యుడికి కూడా తన డ్రైవర్ కొన్ని ఏళ్ల నుంచి తన ఇంట్లో తనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన డ్రైవర్ కుమారుడికి కూడా టికెట్ ఇచ్చారు. సో దాన్ని హక్కున చేర్చుకున్నారు. సో అవన్నీ కూడా చాలా వరకు కూడా తమిళనాడు ప్రజలందరినీ కూడా చాలా వరకు కొంత ఆలోచింప చేసింది. సో ఇవన్నీ కూడా అంటే కింది స్థాయి లీడర్ అంటే ఎలా ఉండాలి ఏంటనేది కూడా సో అవన్నీ కూడా ఆలోచింపజేసింది. సో అందుకు తమిళనాడు ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. దానిలో భాగంగానే దాదాపుగా 100కి పైగా స్థానాల్లో విజిల్ గుర్తుకు ఓటేసి టీవీకే పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే దిశగా తమిళనాడు ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. సో కాకపోతే హంగొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీకాంత్, చూడాలి మరి. ఎందుకంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అంటే టీవీకే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటుందా, ఆ విధంగా అధికారం దిశగా అడుగులు వేస్తుందని. కానీ విజయ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు. అందుకు మరి చూడాలి. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో 5 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. అదేవిధంగా సిపిఎం 2 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. సిపిఐ 2 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. మరి ఒకవేళ చూడాలి, ఒకవేళ విజయ్కి లీడ్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం సిపిఐతో కలిసి ఆయన అధికారం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. టీవీకే పార్టీ ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది సైదులు, మీరు చెప్తున్న దాంట్లోంచి విజయ్ ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఒక సినిమా స్టార్ నుంచి ఎమ్మెల్యే అవడమా, లేదంటే పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లో 10 ఏళ్ళు పార్టీని నడిపించి డిప్యూటీ సీఎం అవడమా, ఇదంతా వేరు. బట్ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సినిమా స్టార్ నుంచి ఏకంగా సీఎం అవడం మాత్రం చరిత్రలో చాలా అరుదు. ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ తర్వాత నాకు తెలిసి ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసింది, హిస్టరీ క్రియేట్ చేసింది విజయలానే కనిపిస్తోంది కదా, ఎక్కడా కనీసం పాలిటిక్స్ లో లేకుండా. ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఎంజీఆర్ తర్వాత చరిత్రను తిరగరాసింది విజయ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో ఎవరు కూడా ఇంత తక్కువ సమయంలో పార్టీ పెట్టి సో ఇంత మెజార్టీ స్థానాల్లో విజయం దిశగా అడుగులు వేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఆనాడు ఎన్టీఆర్కి ఎంజీఆర్కి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు 2026 శాసనసభ ఎన్నికల్లో, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అది విజయ్కి మాత్రం దక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే అందరి యాక్చువల్గా మనం అనుకున్నాం వెస్ట్ బెంగాల్ వైపు అందరు కూడా చూపు ఉందని చెప్పేసి కూడా, అంటే దేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఏంటని. సో ఒక పక్కా సర్వేలు చెప్పాయి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేయబోతుందని. అది నిజమైంది. కానీ తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి కానీ ఎవరు కూడా ఊహించలేదు. అన్ని సర్వేలు కూడా దాదాపుగా డిఎంకేకే జై కొట్టాయి. ఒకే ఒక్క సర్వే మాత్రం టీవీకేకి జై కొట్టింది. అది నిజమా అబద్ధమా అని కూడా చాలా మంది అని భావించారు. కానీ ఎవరు కూడా ఊహించలేదు. ఎగ్జిట్ హాస్యాస్పదం చేశారు, దాని పెద్ద పట్టించుకోలేదు కూడా. ఎస్ శ్రీకాంత్, ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్ నుంచే కొంత మనకి లీడ్ కనపరిచింది టీవీకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక వరుసగా అంటే కంటిన్యూ అవుతూనే ఉంది లీడ్ మాత్రం. దాదాపుగా 100కి పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తూనే ఉన్నారు. సో ఆఖరికి చూస్తే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం స్టాలిన్ కూడా వెనకంజలో కొనసాగుతున్నారు. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నారు. దాదాపుగా క్యాబినెట్లో ఉన్నటువంటి 28 మంత్రులు వెనకంజలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి మరి స్టాలిన్ కూడా గెలుస్తారా లేదా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా గెలుస్తారా లేదా, 28 మంత్రులు గెలుస్తారా లేదా కూడా సందేహం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా క్యాబినెట్ మొత్తం కూడా వెనకంజలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, మార్పు మాత్రం అంతే ఆషామాష మార్పు కాదు, ఇది చాలా మార్పు కోరుకున్నారు. మరి ఖచ్చితంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. ప్రచారం కూడా అలానే నిర్వహించారు. సో ఇప్పుడు అతని పైన కూడా చాలా వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అంతే నమ్మకంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు చాలా బాధ్యత విజయ్కి పెరిగింది. అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే విజయ్ ఓన్లీ సినిమాకే పరిమితం అవుతారనుకున్నటువంటి తమిళ ప్రజలు ఇవాళ ఆయన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ముఖ్యమంత్రినే కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు. కాబట్టి చాలా బాధ్యత విజయ్కి పెరిగింది. కాబట్టి చూడాలి మరి విజయ్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా మనకి ఇప్పుడు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్యమైనటువంటి మార్పు మాత్రం స్పష్టంగా కనిపించింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సైదుల్. ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో తమిళనాడు చరిత్ర తిరగరాసిండు విజయ్. సో చాలా వరకు తమిళనాడు అంటేనే ఫ్రీబీస్ ఎక్కువగా ఉంటాయి. మిక్సీలు పంచుతారు, కుక్కర్లు పంచుతారు, కలర్ టీవీలు, సెల్ ఫోన్లు, ఇలా పంపకాలలో తమిళనాడు తర్వాతనే ఏదైనా అన్నటువంటి
స్థాయి ఉంటుంది. బట్ అట్లాంటి పరిస్థితిలోంచి ఓటర్లు ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ని కోరుకున్నది స్పష్టంగా కనిపించింది. అండ్ దీంట్లో పాటు అటు మమతా బెనర్జీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరి రౌండ్ తర్వాత విజయం మాదే అవుతుందని చెప్పేసి మమత ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్ అంత ఈజీ అయితే ఏం కనిపించట్లేదు. రామరెడ్డి గారు, సార్ సో రామరెడ్డి గారు, తమిళనాడులో